హాయ్ అండి. వెల్కమ్ టు చర్విత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల ఉప్మా రవ్వ వేసి వేయించుకోవాలి. మీకు నెయ్యి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ అలాగా. దోరగా వేయించుకోవాలి. నాకైతే ఇది సరిపోతుంది. అలా వేయించుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ తీసుకొని కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి, మంట లోలో పెట్టుకొని అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకుందాం. 2 కప్స్ రవ్వకి 1 కప్ షుగర్ సరిపోతుంది. షుగర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొకసారి కలుపుకుందాం. అలా ఒక 5 మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ లడ్డూలు చుట్టుకుందాం. అలా చుట్టుకుంటూ మొత్తం రవ్వని లడ్డూలు చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మన రవ్వ లడ్డు రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.